జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక
ఏ తపస్సు చేసినా కోరిన కోరికలు సిద్ధించను అటువంటి వ్రతమును చెప్పమని ఆ సూత మహాముని అడిగారు. అప్పుడు ఆ సూత మహాముని, ఓ మునులారా, పూర్వం ఒకసారి నారదుడు 3 లోకములు తిరుగుతూ భూలోకానికి వచ్చాడు. ఆ భూలోకంలో మానవులు పడుతున్న కష్టములు, బాధలు, అనారోగ్యము, దరిద్రము, కుటుంబ కలహాలు, దైవచింతన లేకపోవటం, పెద్దల యందు గౌరవం నశించడం, అనేక పాపములు చేస్తున్నారు. ఇవన్నీ చూశాడు నారదుడు. వీరికి ఎలా పెరుగుతాయి అని ఆలోచించుకొని విష్ణులోకానికి వెళ్ళాడు. ఆ విష్ణులోకంలో శ్రీమన్నారాయణుని చూసి, ఓ జగద్రక్షక, భూలోకంలో ప్రజలు అనేక బాధలు, కష్టములు, పాపములు, దరిద్రముతో అలమటిస్తున్నారు. వీరికి ఇవన్నీ ఎలా తిరుగుతాయి? ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పుకొని నారదుడు మహావిష్ణువుని ప్రార్థించాడు. అందులకు శ్రీ మహావిష్ణువు, ఓ నారద, నీవు లోక కళ్యాణం కోసం ఒక చక్కని విషయం అడిగావు. వారికి ఒక్కొక్కరికి అయ్యమ్మా శుద్ధ ఆత్మయం వారికి జయ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అతడు తినటానికి తిరిగి లేక, కట్టుకోవటానికి బట్టలు లేక విలుగా బాధపడుతున్నాడు. భిక్షాటనము చేత తన కుటుంబమును గడుపుతున్నాడు. ఆ భగవంతుడు, ఆ సత్యనారాయణ స్వామి ఆ బ్రాహ్మణుడి యొక్క బాధను చూశాడు. ఆ సత్యనారాయణ స్వామి అతని మీద దయ కలిగింది. ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించాడు శ్రీ సత్యనారాయణ స్వామి. ఆ పేద బ్రాహ్మణ రూపం వెళ్ళాడు. చూస్తున్నావేమిటి అని అడిగాడు. ఓ మహాత్మా, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతం నీవు చేసిన నీ కష్టములన్నీ తిరిగిపోతాయని చెప్పాడు. ఆ వ్రతము చేసే విధానం కూడా చెప్పి అదృశ్యమయ్యాడు. అది విన్నాడు ఆ పేద బ్రాహ్మణుడు. చాలా సంతోషించాడు. ఆ వ్రతమును రేపు చేస్తానని మనసులో సంకల్పించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి కాలకృత్యము నెరవేర్చుకున్నాడు. ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును చేయాలని మరలా సంకల్పించుకొని స్వామివారికి నమస్కారం చేసి భిక్షాటనానికి ఆచరిస్తున్నారు. ఆ వ్రత ప్రభావం వలన సర్వ దుఃఖములు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయని చెప్పాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధతో చేస్తున్నాడు. ఈ విధముగా చేయించడం వలన ఆ బ్రాహ్మణుడు ఐశ్వర్యములు కలిగి సకల పాపముల నుండి విముక్తి పొంది సుఖముగా ఉన్నాడు. అలా ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతము చేస్తుండగా కట్టెలమ్ముకొని జీవించేవాడు కట్టెల మొక్కలు ఒక ప్రక్కన ఉంచాడు. ఆ బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతము చూశాడు. ఓ మహాత్మా, మీరు చేసిన వ్రతమేమి? ఆ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి మహిమ వలన అతను చాలా ధనము లభించినది. రెట్టింపు ధనము వచ్చి అతడు చాలా సంతోషించాడు. వ్రతములకు కావలసిన అరటి పండ్లు, పంచదార, నెయ్యి, పాలు, పిండి, పంచదార నైవేద్యం. ఓ నమః మహాపుండరీకాక్ష మహాప్రోక్ష ఏకదా బ్రహ్మోపహతే కదిమానః ఆదిత్యేజోదసాది కర్పూర ఆనందః మంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతం సుఖాచమయం సమర్పయామి. కర్పూరం
जय श्रीमद्रमारमण गोविंदो हरे श्री रमा सहित सच्चिदानंद जय रमा सहित सच्चिदानंद जातो सुप्रियः सुप्रसन्नो वरदो भवतु यतस्तुते रमा सहित सच्चिदानंद जाता परमस्तु द्वितीयोऽध्याय प्रारम्भः శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది. వ్రతం చేస్తానని చేయకపోతే వచ్చే కష్ట నష్టాల గురించి వివరిస్తాడు. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి జయ. పునరగ్నే ప్రవక్ష్యామి శృణోమి సత్తమాః పురాణో నామ ఉపశ్చాసీర్మహేపతిః జితేంద్ర సత్యవాది గచ్చన్ దేవాలయం ప్రతి. పూర్వం ములకాముకులను రాజు కలడు. అతడు ప్రజలను కన్నబిడ్డల వలె తెచ్చుతూ రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు మిక్కిలి సత్యవంతుడు. ప్రతిరోజు దేవాలయంకు పోయి అక్కడ ఉన్న బ్రాహ్మణులను పండితులను కవులను సంతోషపెట్టేవాడు. ఆ రాజుగారికి అన్ని ఉండేను, వారికి సంతానం ఉండేది. ఆ రాజుగారి దంపతులు ఒకనాడు భద్రశీల నదీ తీరమున శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఆ సమయమున సాధువు అని పేరు గల వారి మాటలు ఎవరు వినిపించుకోలేదు. మరియు ఆ చంద్రకేతు మహారాజు ఆ వర్తకుల పడవలో ఉన్న ధనమంతయు స్వాధీనం చేసుకున్నాడు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇక ఇంటి దగ్గర భార్యా పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, వారి గృహములందు దొంగలు పడ్డారు, ధనమంతయు దోచుకొని పోయారు. మనోవిచారములు, బాధలు, కష్టములు ఎక్కువయ్యాయి. తినటానికి తిండి లేదు, భిక్ష వెచ్చుకొని బ్రతుకుతున్నారు. కుమార్తె అయిన కళావతి ఒకరోజు ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణి ఇంటికి చేరింది. ఆ రోజు బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతుండటం చూసింది. స్వామికి నమస్కరించింది. కథ విన్నది. తీర్థ ప్రసాదాలు తీసుకుని రాత్రికి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. తల్లి కళావతి చూసి, అమ్మా ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని అడిగింది. అందులోకి కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణి ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడనే ఉండి అదే వెళ్ళి తీర్థ ప్రసాదం తీసుకుని వచ్చానని చెప్పింది. అది వెళ్ళది లీలావతి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మనము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని అనుకున్నాము కదా. ఆ వ్రతం చేయకపోవడం వలన మనకు ఇన్ని కష్టములు వచ్చాయని అనుకున్నది. ఎలాగైనా సరే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి. సత్యనారాయణ స్వామి వారికి జయ. స్మరణ్ రమసక్షజనుధాపో జయధాచన. मध्य मध्य प्रक्षालयामि पादौ प्रक्षालयामि देखदा ब्रह्मणपते कदेशमानः आजस्तेजो ददाति कर्पूर आनन्द मङ्गलधीराजनन्दस्यामि नीराजनान्तं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि आत्मप्रतिष्ठाराणि समर्पयामि अनेनः उत्थाय भगवान् తీర్థ ప్రసాదాల యొక్క మహిమ గురించి చెబుతాడు. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి జయ. తత్రాచార్య పూర్వక బ్రాహ్మణేభ్యో ధనంత స్వనగరం ప్రతి. ఆ తర్వాత ఆ వర్తకులు అనేక తీర్థయాత్రలు తిరుగుతూ బ్రాహ్మణులకు అనేక దానములు చేస్తూ వాళ్ళు నగరానికి బయలుదేరారు.
వారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కాలకృత్యం నెరవేర్చుకున్నట్టుకు పడవను ఒడ్డునాపారు. ఆ సమయమున శ్రీ సత్యనారాయణ స్వామి వీరికి ఇన్ని కష్టములు పెట్టాను కదా, వీరిలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక చిన్న పని చేశాడు. శ్రీ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపం ధరించాడు. వారి దగ్గరకు వెళ్ళాడు. ఓ వర్తకులారా, మీరు పడవ ఎంతున్న సామాన్లు నా అపరాధం క్షమించి నన్ను రక్షించి అనేక విధములుగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయగలని చెప్పి ఆ వ్రతము చేయకపోవడం వలన రేపు దీన్ని కట్టుకుని వచ్చాయి అని చెప్పాడు. అప్పుడు ఆ వ్రతము అలా వచ్చి వెంటనే ఇంటికి పోయి స్వామి వారికి నమస్కరించి తీర్థ ప్రసాదం స్వీకరించి వచ్చింది. ఆమె సముద్ర తీరానికి వచ్చేసరికి తన భర్త నామతో కూడా పైకి తేలి ఉన్నారు. అది చూసి అందరూ చాలా ఆనందించారు. అప్పుడు కళావతి తండ్రిని చూసి, నాన్న ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి వెళ్దామన్నది. అప్పుడు ఆ వర్తకుడు सचस्व भोजन कृष्ण कजले बलज सहित नारकल संक्रांति में देवपूर्ण प्रणय स्वाहा ओम पाने स्वाहा ओम ज्ञाने स्वाहा ओम दाने स्वाहा समाने स्वाहा मध्य मध्य सुपाने सा पयाम है कल्याण पाले उनका पयाम है ओम भजन पयाम చెప్పు గోపి कर्पूर आनंद मंगल नमस्कारोमि कर्पूर आनंद नमस्कारोमि कलकत्ति जय नारायणाय नमः वासुदेवाय धीमहि तन्नो महादेव्याय नमः विष्णुपते धीमहि तन्नो आत्मप्रदक्षिणां समर्पयामि जय भगवान सर्वज्ञ प्रसन्न वरद भवते तन्त्रे रमासितः सत्यनारायण स्वामी देवतार्पणमस्तु पंचमोऽध्याय प्रारम्भः वक्ष्यामि श्रोत्वमनि सत्तमाः आसीत् गङ्गध्वज राजा प्रजापालनः पूर्वं गङ्गध्वजनं राजु ప్రజలను కన్న తండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నారు. ఆ రాజుగారు ఒకనాడు అరణ్యములకు పోయి అనేక జంతువులను వేటాడి తిరిగి ఇంటికి వచ్చుకుని మార్గంలో ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది గొల్లవాళ్ళు బంధువులతో కూడి శ్రీ సత్యనారాయణ వారికి ओम यापने ओम यापने अपने प्रसाद प्रसोदास्तार मंत्र तकुम मुक्ता श्री रमा सेता धर्मः भगवत कृष्णानुसार पयम सुतोर कृष्णानुसार पयम प्राप्त शुद्ध आत्मनियम समर्पयामि नैवेद्यं महाप्रोक्षा श्री रमा सहित धर्म सज्जस्काल गोधपिष्ट कदिले बल सहित नागकलपूर नीराजरोहिगा ब्रह्मण पहरते है एक जयमान आयस्तेजो दधाति कर्पूर आनंद मंगल नीराजन श्यामी नीराजन शुद्ध आचमरियम समर्पयामि नमस्कारोमि
జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి శ్రీ రమా సీత సత్యనారాయణ వారికి జయ. మంత్రపుష్పం సమర్పయామి. మూసాలు ఓం యాన్ జన్మాంతర్పదాన్ ప్రశ్నించే ప్రక్ష పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభాత్రహిమం కృపయా దేవ తృణాగతవత్సల అన్యథా తృణమునాద్య త్వమే తృణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. శ్రీ రమా సత్యనారాయణ ఓం దోం తనదోం తనదోం తనదీం దీం హా. ఓం దోం తనదోం తనదోం తనదీం దీం హా. రామ 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 నీలి మేఘ శ్యామ సని పని సా. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా. ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువై సిరసించే విడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా.
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏ మాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. भञ्जनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसि जहासिनि शम्भु सती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शान्तिमती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती सूलधारिणि शैलविहारिणि मामाहि देवी चिदानन्द रूपिणि ॐ सर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परम शिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि मापाहि गौरी शिवानन्द लहरी ॐ करुणाक्षि ॐ हरिणाक्षि ॐ नलिनाक्षि वन्दनम् ॐ कामाक्षि ॐ कमलाक्षि
తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో శ్రీ గంగా నీలాంటి మనసీయవే జన్మంతా నీ బాట నడిపించవే శివ పూజను కరుణించవే ప్రియ సేవలో తరించు వరమీయవే కాశీ వాసా సాంబ శివ కాచే తండ్రి మహదేవా పొంగే గంగే నీ చలవా కరుణకు లేదే ఏ కొదవా మదిలో కోరిక తీరే మార్గం కావా బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ జగమేలు శివ శంకర్రా జగమేలు శివ శంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా మీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివ శంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా విడ్డూరం చూపావుగా నీ లీలతో నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా అమావాస్య లేదుగా కలలో ఇలలో నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ ఆలోచనలో నీ ఉనికి ఆశా దీపం రేపటికి నీ దయ పొందిన పుణ్యం మాదే జగమేలు శివ శంకర్రా జగమేలు శివ శంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా మీ కంటి
కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఆరాధించే తొందర ఆరాధించే తొందర ఆగేది లేదురా మారేడై మనసుందిరా నీ ముందర నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా పీచే గాలే సాక్ష్యమట నింగి నేల సాక్ష్యమట ఆత్మ దేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చనట ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ జగమేలు శివశంకర్రా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా